నమస్తే వెల్కమ్ టు తెలుగు రాజ్యం నేను మీరామ్ ఆగస్టు 14 కూడా మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్స్ రెండు వార్ 2 ఒకటి కూలీ ఈ రెండు చిత్రాలకు సంబంధించినటువంటి ట్రైలర్స్ రిలీజ్ అయ్యాయి అయితే ఈ ట్రైలర్స్లో ముఖ్యంగా వార్ 2 కన్నా కూడా కూలీకి చాలా వరకు డిసప్పాయింటెడ్గా ఉన్నారు ఫ్యాన్స్ అనే ప్రధానంగా వినిపిస్తుంది కారణం ఏంటంటే సో మచ్ ఆఫ్ స్టఫ్ చాలా వరకు చాలా పెద్ద స్టార్ కాస్టింగ్ ఇందులో పెట్టడం అసలు ఎవరు హీరో ఎవరు విలన్ అసలు ఎవరి క్యారెక్టర్స్ ఎలా ఉండబోతారని కన్ఫ్యూజన్ చాలా వరకు జనాలు నెలకొంది అయితే ఈ రెండు ట్రైలర్స్లో ఏ ట్రైలర్ బాగుంది ఏ సినిమాకి ఎక్కువ హైప్ క్రియేట్ చేసింది అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ సినీ మరియు రాజకీయ విశ్లేషకులు భరద్వాజ్ గారు ఉన్నారు ఆయనతో చర్చిద్దాం భరద్వాజ్ గారు నమస్తే నమస్తే అండి సో రెండు ట్రైలర్స్ చూసారు మీరు సో కూలీ అంత హైప్ ఎక్కించలేదు కానీ బట్ ఓకే ఏదో నార్మల్గా ట్రైలర్ రిలీజ్ చేశారు బట్ మీకేమనిపిస్తుంది రెండు సినిమాలు ఏది బాగా వర్కౌట్ అవుద్ది అంటే ఎడ్జ్ మాత్రం వార్ 2కు ఉండే అవకాశం కనిపిస్తోంది కంపారిటివ్గా కానీ కూలీ పుష్ చేస్తున్నారు వీళ్ళు విపరీతంగా అందుకనే ప్రమోషన్స్ వీళ్ళు ముందే మొదలుపెట్టారు కంపారిటివ్గా వార్ 2 కంటే కూడా కూలీ ప్రమోషన్స్లో ముందంజలో ఉంది ఇప్పుడు అది ఇక్కడ కనిపిస్తోంది కానీ నిజానికి హిందీ బెల్ట్లో చాలా రోజుల క్రితమే మొదలుపెట్టేశారు వాళ్ళు ప్రచారం హిందీ బెల్ట్లో ఎక్కువ కాన్సన్ట్రేషన్ జరుగుతుంది లోకేష్ కనకరాజు వైపు నుంచి అక్కడ కాన్సన్ట్రేషన్ పెంచడానికి కారణం ఏంటంటే వార్ 2కి సంబంధించినటువంటి హృతిక్ రోషన్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు అక్కడ ప్రస్తుతం జనరేషన్కి కూడా కనెక్ట్ అయినటువంటి హీరోలు ఇప్పుడు రజనీకాంత్ని నాగార్జున్ని వాళ్ళకి రీఇంట్రడ్యూస్ చేయటం లాంటి కార్యక్రమం ఉంటుంది అంటే రజనీకాంత్ రీసెంట్ సినిమాలు 2-3 అటు సెండ్ చేసేటువంటి ప్రయత్నం జరిగింది ఆ ఏరియాలో పుష్ చేశారు కానీ ఇంకొంచెం ఎక్కువగా కనెక్ట్ చేయాలి అనేటువంటి తాపత్రయం లోకేష్లో కనిపిస్తోంది అందుకని ఆ ఏరియాలో ఇంకా ముందే మొదలుపెట్టేశాడు ప్రమోషనల్ యాక్టివిటీ ఎలాగూ ఒక ఏరియాలో మొదలుపెట్టాం కాబట్టి ఇటు కూడా సౌత్లో కూడా సౌత్ మార్కెట్లో కూడా ఇంకొంచెం పుష్ చేద్దామని ప్రయత్నం చేస్తున్నాడు ఆ ప్రయత్నంలో భాగంగానే ఈ హడావిడి కనిపిస్తోంది కూలీకి సంబంధించి రెండోది ట్రైలర్లకు సంబంధించి ఎవరి పద్ధతి రెండు డిఫరెంట్ జానర్స్ కూలీ ట్రైలర్లో ఏమాత్రము కన్ఫ్యూజన్ అన్నారు మీరు కన్ఫ్యూజన్ ఏం లేదు క్లియర్గానే ఉంది అంటే నాగార్జున గారు ఒక నెగిటివ్ రోల్ చేస్తున్నాడు ఇది కార్మికుల అక్రమ తరలింపుకు సంబంధించిన కథ అది కూడా మనకి ట్రైలర్లో కనిపించింది అంటే ఈ అక్రమ తరలింపులకు సంబంధించి ఈ మధ్య గోట్ లైఫ్ అనే పేరుతో ఒక సినిమా తీశాడు ఆయన సుకుమారన్ పృథ్వీరాజ్ సుకుమారన్ చేశాడు అది ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఒక నవలగా వచ్చింది అది ఆ నవలను సినిమా తీశాడు ఆయన అయితే ఇక్కడ మొత్తంగా కార్మికులను చాలామందిని కావాలని వేరే ప్రాంతాలకు అక్రమ తరలింపు రవాణా చేయటం ఇలాంటి అంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఏం లేకుండా తీసుకెళ్ళిపోయి వీళ్ళతో ఎక్కడో పని చేయిస్తారు ఏదైనా తేడా జరిగితే వాళ్ళు అనుభవిస్తారు కానీ డబ్బులు పెట్టినోడికి నష్టమేమి ఉండదు అవసరమైతే వీళ్ళు చచ్చిపోయినాడు పెద్దగా పట్టించుకోవడం ఆ రకమైన పరిస్థితుల్లో కొన్ని కార్మిక జీవితాలు నాశనం అయిపోతున్నాయి కొంతమంది కూలీల జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనే విషయం తెలిసి ఈ వ్యవహారం నడుపుతున్న వాళ్ళ మీద నిరసన తెలియజేస్తున్నటువంటి ఒక కూలీ కథ ఇది ఎవరు ఆ కూలీ అంటే ఎందుకు వస్తాడు అతను ఈ ఏరియాకి అనేది కూడా ట్రైలర్లో చెప్పారు అంటే ఇతని ప్రాణ స్నేహితుడు కూడా అక్కడ ప్రాణం కోల్పోతాడు అందుకని అసలు ఏం జరుగుతోంది ఇక్కడ అనే క్యూరియాసిటీతో జర్నీ మొదలుపెట్టి ఇక్కడ జరుగుతున్న వ్యవహారం అంతా తెలుసుకుని వాళ్ళతో ఫైట్ చేయడానికి మిగిలిన వాళ్ళందరినీ కూడగట్టుకుంటాడు ఓ డైలాగ్ ఉంది ట్రైలర్లో క్లియర్గా ఇక్కడ 1500 మంది ఉన్నారు నాకు కావాల్సింది ఆ ఒక్క కూలీనే అని ఆ ఒక్క కూలీ ఎవరు అంటే సినిమాకి హీరో అతనే రజనీకాంత్ హీరో నాగార్జున నెగిటివ్ క్యారెక్టరు ఈ కూలీల అక్రమ తరలింపు కార్యక్రమాన్ని లీడ్ చేసేటువంటి ఒక కంపెనీ ఒక కార్పొరేట్ సంస్థకి ఆయన ఇది కావచ్చు ఓనర్ కావచ్చు ఏదైనా కావచ్చు శ్రమ దోపిడీ చేసేటువంటి ఒక వికృతమైనటువంటి ఒక క్రూయల్ క్యారెక్టర్లో నాగార్జున కనిపించబోతున్నాడు అలాగే ఉపేంద్ర క్యారెక్టర్ ఇది పాజిటివ్ అండ్ నెగిటివ్ షేడ్స్ రెండు ట్రావెల్ అయ్యేటువంటి క్యారెక్టర్ లాగా కనిపిస్తోంది అంటే మొదట ఆ కాంపౌండ్లో మొదలై తర్వాత ఇక్కడ పరిస్థితి అర్థం చేసుకుని వీళ్ళకి అనుకూలంగా మారే క్యారెక్టర్గా అది ఉండబోతోంది అంటే మనకి పాత సలీం జావేదుల స్క్రిప్టులో ఇలాంటి క్యారెక్టర్లు కనిపిస్తాయి అంటే వాడు నెగిటివ్గా మొదలై పాజిటివ్గా ఎండ్ అవుతాడు అలాంటి క్యారెక్టర్ ఏదో ఉపేంద్రతో చేయిస్తున్నారు ఆమిర్ ఖాన్ ఏ తరహా క్యారెక్టర్ చేస్తాడు ఇంకొక ఏరియాలో వీళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చేటువంటి మరొక కార్పొరేట్ దిగ్గజం క్యారెక్టర్లో ఆయన కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి ఇది మనకి ట్రైలర్ నుంచి క్లియర్గానే కథ ఏమిటి క్యారెక్టర్లు ఏమిటి అనేది అర్థమవుతూనే ఉన్నాయి నేను రిలీజ్ చేసినటువంటి
ట్రైలర్లో మొన్న నైట్ రిలీజ్ అయింది ట్రైలర్. దానిలో కొంత క్లారిటీ ఇచ్చారు. ఆ క్లారిటీ వేదికగానే సినిమా ప్రమోషన్ నడుస్తోంది. అది కూలీతో పాటు ప్యారలల్గా రిలీజ్ అవుతున్నటువంటి సినిమా వార్ 2. వార్ 2 అనేది అదొక డిఫరెంట్ జానర్. అదేమో స్పై జానర్లో సినిమా. అంటే ఒక రకంగా అది ఏకలవ్యుడికి ద్రోణుడికి మధ్య జరిగే యుద్ధంలా కనిపిస్తోంది. ఎందుకంటే ఒక డైలాగ్ ఉంది ట్రైలర్లో, ఎన్టీఆర్ డైలాగ్, నేను మిమ్మల్ని చూసే ఈ వ్యవహారంలోకి వచ్చాను, ఈ ఫీల్డ్లోకి వచ్చాను, ఈ ఏరియాలో పనిచేస్తున్నాను అని మాట్లాడతాడు హృతిక్ రోషన్ క్యారెక్టర్ని ఉద్దేశించి. అతను ఒక ఆపరేషన్లోకి వెళ్ళిన తర్వాత అవతల వాళ్ళతో కలిసిపోయాడా లేకపోతే ఉన్నాడా మరణించాడా తెలియని ఒక కన్ఫ్యూజన్ ఏర్పడిన టైంలో ఇతను ఎంటర్ అవుతాడు. వీళ్ళు అతను అవతల వాళ్ళతో కలిసిపోయాడేమో, వాళ్ళతో జత కట్టేశాడేమో అనేటువంటి ఒక అనుమానం ఉంటుంది. ఈ అనుమానంతో అతనే విలన్గా కథ నడవచ్చు కూడా అనేది ఒక అభిప్రాయం కలిగేలాగా ట్రైలర్ ఉంది, మొదటి ట్రైలర్. రెండో ట్రైలర్లో ఇంకో డౌట్ రైజ్ చేశాడు. ఒకవేళ అతను అక్కడికి వెళ్ళి కనిపించని పరిస్థితుల్లో ఇతను వెళ్ళి వీళ్ళిద్దరూ ముందు ఘర్షణ పడి తర్వాత కలిసి మొత్తం మిషన్ని కంప్లీట్ చేస్తారు, ఇద్దరూ దేశభక్తులే అనే డైలాగ్ ఒకటి ఉంది. ఇలాంటి డైలాగ్స్ పెట్టడం ద్వారా ఆయన ఏదో మిషన్ నుంచి తప్పుకొని పక్కకి వెళ్ళిపోవడం కాదు, ఇతను రావడానికే అతను ఏదో చేయలేకపోతున్నాడు అన్నది కారణం కాదు, ఇంకేదో కారణం చేత ఇతను ఎంట్రీ ఇచ్చాడు. మొదట్లో వీళ్ళిద్దరి మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఘర్షణలు జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మిషన్ని సాల్వ్ చేస్తారు అనే వాతావరణంలో ఒక ట్రైలర్ నడిచింది. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ట్రైలర్లో చెప్పిన విషయం అది. సో వీళ్ళిద్దరూ స్పై ఏరియాలో ఉన్నారు, ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఆపరేషన్ ఏమిటి అనేది చెప్పలేదు బయటికి. అది క్యూరియాసిటీ ఉంచటం కోసం లాక్ చేసి పెట్టారు. జనాలు క్యూరియస్గా ఉన్నారు ఆ సబ్జెక్ట్ పట్ల. ఆ క్యూరియాసిటీని క్రియేట్ చేసింది వాళ్ళు. పబ్లిసిటీ ఏరియాలో కొంచెం వీళ్ళకంటే వెనకున్నారు, కానీ వాళ్ళు ప్లాన్డ్గా ఉన్నారు. ఇప్పుడు రజనీకాంత్నో లేకపోతే నాగార్జునో తిరిగి కొన్ని మార్కెట్లకి పరిచయం చేయటం అనే కార్యక్రమం కూడా ఉండటం వలన వీళ్ళు ముందుగా కాలు పెట్టారు పబ్లిసిటీ రంగంలోకి. వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న ఇద్దరు హీరోలు వాళ్ళ స్టామినా పెద్దది కంపారిటివ్గా వీళ్ళతో పోలిస్తే. సౌత్ మార్కెట్ మీద డిపెండ్ అయ్యి దేవరా లాంటి సినిమాకి 500 కోట్లు వసూలు చేయగలిగాం మేమని చెప్పగలిగినటువంటి పరిస్థితిలో జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు. హృతిక్ రోషన్కి ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు ఉంది. ఎన్టీఆర్కి కూడా ప్రపంచవ్యాప్త గుర్తింపు RRR సినిమా నుంచి వచ్చింది. ఆమీర్ ఖాన్ ఉన్నాడు అక్కడ, కేవలం ఆమీర్ ఖాన్ ఉన్నాడు అక్కడ హిందీ బెల్ట్ని కనెక్ట్ చేయడానికి కూలీలో. ఇక్కడ మొత్తం కంటెంట్ అంతా ఇది బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ నుంచి వస్తున్నటువంటి సినిమా. అందుకని దీని మీద కొంచెం ఎక్కువ వీళ్ళు నెమ్మదిగా ఉన్నప్పటికీ వీళ్ళు ప్లాన్ ప్రకారం పెడతారు. ఒక స్ట్రాటజికల్గా వీళ్ళు ప్రచార వ్యూహం అమలు చేస్తారు. 4 ఈవెంట్లు చేస్తారు అక్కడ ఇక్కడ కలిపి. ఈ ఈవెంట్స్, ఇంటర్వ్యూలు, ఈ హడావిడి చేస్తే దానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్న ప్రచారం చాలు. ఆ ప్రచారం మీద అది రిలీజ్ అయిపోతుంది. వీళ్ళు కొంచెం ఎక్కువ శ్రద్ధ పెట్టి పుష్ చేస్తున్నారు. ఈ పుష్ చేయటం అనేది రజనీకాంత్ ఇమేజ్, ప్రస్తుతం ఆయన వయసు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్న ప్రయత్నం. ఇది కూడా వర్కౌట్ అయితే, అంటే ఇది కొంత పోటీ అయితే బలమైన పోటీ ఇవ్వగలదు, కానీ వార్ 2కే ఎడ్జ్ ఉండే ఛాన్స్ ఉంది అనేది ఒక అజంప్షన్. అది ఎల్సీయూ అనుకుంటున్నారా మీరు? ఇది ఎల్సీయూలో భాగం అనుకుంటున్నారా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో కూలీ? అంతే. అదేదో స్టాండ్ అలోన్ ఫిలిం అన్నాడు, కానీ ఇది కనెక్ట్ ఉంటుంది విక్రమ్కి, లియోకి అని చాలామంది అంటున్నారు. అవ్వచ్చు, ఉంటుంది. ఇది అతని యూనివర్స్ సినిమానే, అతని స్టైల్లో ఉంటుంది సినిమా, అంతే. అతని స్టైల్లో ఉంటుంది. అతను ఒక ఫార్ములా కనిపెట్టాడు, వింటేజ్ హీరోలని ఎనర్జెటిక్గా చూపించడం, వాళ్ళ స్ట్రైచర్ ఇబ్బంది పడకుండా దాన్ని ఎన్హాన్స్ చేసే పద్ధతిలో సన్నివేశాలు నడపటం, తద్వారా విజయాలు సాధించడం అనేది ఒక ఫార్ములా డిజైన్ చేసుకున్నాడు. అందుకని వింటేజ్ హీరోల మీదే ప్రయోగాలు చేస్తూ పెడుతున్నాడు తను. అందులో భాగంగానే ఈ కూలీకి సంబంధించి రకరకాల రెఫరెన్స్లు ఉన్నాయి మనకి చరిత్రలో. జంజీర్ సినిమాలో అమితాబ్ బచ్చన్ గారి జీవితం కూలీగా మొదలై గ్యాంగ్స్టర్గా ఎండ్ అవుతుంది. అలా ఈ కూలీ అనేటువంటి ఆ సినిమా నుంచి చాలా సన్నివేశాలు రకరకాల సినిమాల్లో వాడుకున్నారు. జంజీర్ నుంచి పోకిరి సినిమా ఓపెనింగ్ కూడా అక్కడి నుంచి లిఫ్ట్ చేసింది. కాబట్టి ఇందులో ఈ క్యారెక్టర్ కూడా అంతే పవర్ఫుల్గా ఉండబోతోంది రజనీకాంత్ది అనేది
ప్రజలకు ఇండికేట్ చేయడం కోసం కూలీ అని టైటిల్ పెట్టాడు. రైట్. సో అతను యూనివర్స్లో భాగంగానే ఇది ఉంటుంది, దానికి కూడా సీక్వెల్ ఉంటుంది వార్ 2 కూడా. వార్ 2 దీని తర్వాత ఇదే కథ దీని తర్వాత కూడా కొనసాగొచ్చు, తర్వాత భాగంలో కూడా ఎన్టీ రామారావు ఉంటాడు. ఓకే, రైట్. కాబట్టి 2 సినిమాలు పోటాపోటీగా వస్తున్నాయి, 2 మంచి ఫిగర్సే నమోదు చేస్తాయి. కాకపోతే ఎడ్జ్ వార్ 2కు ఉండే ఛాన్స్ అయితే ఉంది. రైట్. ఓకే గురుగారు, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.